గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనము ప్రీవియస్ వీడియోలో టైమ్ అండ్ డేట్కి సంబంధించిన టైమ్ క్లాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసామమ్మా. సో ఈరోజు క్యాలెండర్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ని, కొన్ని బేసిక్ పాయింట్స్ని మీకు ఇక్కడ చెప్తాను. సో ఆ క్యాలెండర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి, ఈ పాయింట్స్ అన్నీ మీకు ఒక ఐడియా వస్తే వీ కెన్ సాల్వ్ దట్ సమ్స్. సో ఈ క్యాలెండర్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. జనరల్గా ఎన్ ఆర్డినరీ ఇయర్ హ్యాస్ 365 days. సో ఆర్డినరీ ఇయర్కి 365 days ఉంటాయని, అలాగే ఎవ్రీ ఇయర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఈజ్ ఎ లీఫ్ ఇయర్. సో మనకి ఆర్డినరీ ఇయర్, లీఫ్ ఇయర్ అని 2 types ఆఫ్ ఇయర్స్ ఉంటాయమ్మా. ఏదైనా ఒక ఇయర్ 4తో డివిజిబుల్ అయితే, ఇప్పుడు 2000 ఇయర్ ఉందమ్మా, 4తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు లేకపోతే 2004, లేకపోతే ఇప్పుడు 2021 ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. సో ఇట్ ఈజ్ నాట్ ఏ లీఫ్ ఇయర్. సో ఏ ఇయర్ అయితే 4తో డివిజిబుల్ అవుతుందో ఆ ఇయర్ని లీఫ్ ఇయర్ అని. ఆ లీఫ్ ఇయర్లో ఉండే నెంబర్ ఆఫ్ డేస్ 366 డేస్ అమ్మా. సో నార్మల్ ఇయర్లో ఉండేవి 365 days అయితే, లీఫ్ ఇయర్లో ఉండేవి 366 days అమ్మా. అలాగే బట్ సెంచరీ ఇయర్ హ్యాస్ 365 days ఎక్సెప్ట్ ఫర్ ఇయర్ డివిజిబుల్ బై 400. ఇప్పుడు సెంచరీ ఇయర్ అంటే 1000, అదే 100, 200, 300, 400 అనే సెంచరీ ఇయర్స్ అనేవి 365 days ఉంటాయి ఎక్సెప్ట్ ఫర్ ఇయర్ డివిజిబుల్ బై 400. ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక ఇయర్ 4తో డివైడ్ అయితే అది లీప్ ఇయర్ అని ఎలా అంటామో, ఏదైనా ఒక ఇయర్, ఇప్పుడు 800 అనే ఇయర్ ఉందమ్మా, 800 అనేది 400తో డివిజిబుల్ అవుతుంది. సో అలా 400తో డివిజిబుల్ అయ్యే ఇయర్స్ 365 daysనే కలిగి ఉంటాయమ్మా. సెంచరీ ఇయర్ 365 days ఎక్సెప్ట్ ది ఇయర్ డివిజిబుల్ బై 400. ఇప్పుడు 100 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 400, 200 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 400, 300 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 400. సో ఇవన్నీ కూడా 365 daysే అవుతాయి. బట్ ది ఇయర్ 400 ఈజ్ డివిజిబుల్ బై 400, ది ఇయర్ 500 ఈజ్ డస్ నాట్ డివిజిబుల్ బై 400, బట్ ది ఇయర్ 800 ఈజ్ డివిజిబుల్ బై 400. సో 400తో డివిజిబుల్ అయ్యే సెంచరీ ఇయర్స్ అనేవి 366 days అంటే లీఫ్ ఇయర్స్ అవుతాయి. వాటితో డివైడ్ అవ్వనివి 365 days నార్మల్ ఇయర్స్ అవుతాయి అని ఆ పాయింట్ యొక్క మీనింగ్ అమ్మ. సో అది మీరు చదవండి ఒకసారి. అలాగే ఎన్ ఆర్డినరీ ఇయర్ కంటైన్స్ 365 days, దట్ మీన్స్ వీక్ 7 days చెప్పిన 52 into 7 చేస్తే వీ హ్యావ్ 364 days. సో ఆ 364 అనే వీక్స్లో పోతే ఇంక రిమైనింగ్ మిగిలే డే ఎంత అంటే 1 day అమ్మా. సో 365 days ఉన్న ఆర్డినరీ ఇయర్లో ఎన్ని వీక్స్ ఉంటాయంటే 52 weeks. ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటాయంటే 1 day అమ్మా. సో ఆ 1 dayని మనం జనరల్గా ఏమంటామంటే అమ్మా ఆడ్ డే అని అంటాం. ఆడ్ డే అంటే దట్ డే ఈజ్ డిఫరెంట్. అంటే ఆ ఇయర్ 365 days ఉన్న ఇయర్లో నెంబర్ ఆఫ్ వీక్స్ 52 weeks తీసేస్తే మిగిలే 1 dayని 1 odd dayగా మన ప్రాబ్లమ్ సాల్వేషన్ కోసం కన్సిడర్ చేసుకుంటాం అమ్మా. అదే లీఫ్ ఇయర్ చూసుకున్నాం అనుకోండమ్మా, 366 days ఉన్న లీఫ్ ఇయర్లో 52 weeksే ఉంటాయమ్మా. సో 52 weeksలో 364 days పోగా మిగిలే 2 days ఉంటాయమ్మా. సో లీఫ్ ఇయర్లో ఉండే ఆడ్ డేస్ ఎన్ని అని అంటే అవి 2 days అనేవి ఆడ్గా ఉంటాయమ్మా. అంటే వీక్ కింద 7 daysని వీక్ కింద కన్సిడర్ చేసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ వీక్స్ పక్కన పెట్టేస్తే మిగిలే నెంబర్ ఆఫ్ డేస్నే ఆడ్ డేస్ ఆఫ్ దట్ ఇయర్ అని అంటాం. సో నార్మల్ ఇయర్లో ఉండే ఆడ్ డేస్ 1, లీఫ్ ఇయర్లో ఉండే ఆడ్ డేస్ అనేవి 2 అమ్మా. సో వాటిని కింద చెప్తున్నాను చూడమ్మా. వీఆర్ సపోజ్డ్ టు ఫైండ్ ది డే ఆఫ్ ది వీక్ ఆన్ ఏ గివెన్ డేట్. సో ఒక డేట్లో ఆ డే యొక్క ఆ వీక్లో ఉండే ఆ డేని ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీ యూజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఆడ్ డేస్ అమ్మా. సో ఫర్ దిస్ వీ యూజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఆడ్ డేస్. సో ఇన్ ఏ గివెన్ పీరియడ్ ది నెంబర్ ఆఫ్ డేస్ మోర్ దాన్ ది కంప్లీట్ వీక్స్ ఆర్ కాల్డ్ ఆడ్ డేస్. సో ఇప్పుడు ఒక 8 days ఇచ్చారమ్మా, 8/7 చేస్తే
7 డేస్ని ఒక వీక్గా కన్సిడర్ చేసుకుంటే మిగిలే ఆడ్ డే ఎంత అంటే 1 and only 1 day. ఇప్పుడు 10 days ఉన్నదమ్మా, ఇందులో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 3 ఆడ్ డేస్ ఉంటాయమ్మా. ఎందుకంటే 10 daysలో 7 డేస్ని ఒక వీక్గా కన్సిడర్ చేసుకున్నప్పుడు మిగిలే నెంబర్ ఆఫ్ డేస్నే మనం ఆడ్ డేస్ అంటాం. సో ఆ ఆడ్ డేస్ కాన్సెప్ట్ మీకు ప్రాబ్లంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో అలాగే లీఫ్ ఇయర్ గురించి, ఎవ్రీ ఇయర్ డివిజిబుల్ బై 4 ఈజ్ ఏ లీఫ్ ఇయర్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఏ సెంచురీ. అది సెంచురీ కానప్పుడు అది 4తో డివిజిబుల్ అయితే ఇట్ ఈజ్ సింప్లీ ఏ లీఫ్ ఇయర్ ఎక్సెప్ట్ ది సెంచురీ అమ్మ. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఏ సెంచురీ కాని సందర్భంలో మాత్రమే. సో ఎవ్రీ 4th century ఈజ్ ఏ లీఫ్ ఇయర్ అండ్ నో అదర్ సెంచురీస్ ఈజ్ ఏ లీఫ్ ఇయర్. సో ఇప్పుడు 100 అనేది ఒక ఇయర్ అనుకుంటే ఇట్ ఈజ్ నాట్ ఏ లీఫ్ ఇయర్ అమ్మ. 200 ఈజ్ నాట్ ఏ లీఫ్ ఇయర్, 300 ఈజ్ నాట్ ఏ లీఫ్ ఇయర్, బట్ దే ఆర్ సెంచురీ ఇయర్స్. బట్ 400 ఈజ్ ఏ సెంచురీ ఇయర్ అండ్ ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 4. సో దట్ ఈజ్ వై ఇట్ ఈజ్ ఏ లీఫ్ ఇయర్. సో ఆ డిఫరెన్స్ని మీరు జాగ్రత్తగా చూసుకోండమ్మా. ఈ లీఫ్ ఇయర్ కాన్సెప్ట్, ఎవ్రీ 4th century ఈజ్ ఏ లీఫ్ ఇయర్ అండ్ నో అదర్ సెంచురీస్ ఈజ్ ఏ లీఫ్ ఇయర్. అంటే 100 century, 200 century, 300 century అనేవి లీఫ్ ఇయర్స్ కావు. బట్ 400 century ఈజ్ ఏ లీఫ్ ఇయర్ అండ్ మళ్ళీ 800 century ఈజ్ ఏ లీఫ్ ఇయర్, మళ్ళీ 1200 century ఈజ్ ఏ లీఫ్ ఇయర్, మళ్ళీ 1600 అండ్ 2000 అలా 4 యొక్క మల్టిపుల్స్గా ఉన్న సెంచురీస్ అనేవి లీఫ్ ఇయర్స్ అవుతాయి. రిమైనింగ్ డేస్ ఈజ్ నాట్ ఏ లీఫ్ ఇయర్స్. అలాగే ఏ లీఫ్ ఇయర్ హ్యాస్ 360 days, అది అందరికీ తెలిసిన విషయమే అమ్మా. అలాగే ఆర్డినరీ ఇయర్, ది ఇయర్ విచ్ ఈజ్ నాట్ ఏ లీఫ్ ఇయర్ ఈజ్ కాల్డ్ అన్ ఆర్డినరీ ఇయర్ అండ్ ఇయర్ ఈజ్ దట్ ఆర్డినరీ ఇయర్ హ్యాస్ 365 days, అది కూడా తెలిసిన పాయింట్ అమ్మా. ఇక్కడ ఇవి మాత్రం జాగ్రత్తగా చూడండి అమ్మా. కౌంటింగ్ ఆఫ్ ఆడ్ డేస్. సో ఇచ్చిన కాన్సెప్ట్ని లేకపోతే ఇచ్చిన డేట్కి ఆడ్ డేస్ని ఎలా కౌంట్ చేయాలనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి అమ్మా. ఆర్డినరీ ఇయర్ హ్యాస్ 365 days, it has 52 weeks, one and only 1 day is extra, that day we consider as odd day. సో ఆర్డినరీ ఇయర్లో ఉన్నవి ఆడ్ డేస్ 1, అదే లీఫ్ ఇయర్లో ఉన్న ఆడ్ డేస్ 2. 100 yearsలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని క్యాలిక్యులేట్ చేద్దామని ట్రై చేస్తే 100 years అంటే 1, 2, 3, 4, 5 అప్ టు 100 వరకు మనం తీసుకున్నప్పుడు ఆ 100 yearsలో 4తో డివైడ్ అయ్యే వాల్యూస్ ఏముంటాయంటే అమ్మా 24 వాల్యూస్ ఉంటాయమ్మా. అంటే 1, 2, 3 అనేవి డివైడ్ అవుతుంది, 4th year అనేది డివైడ్ అవుతుంది, 5, 6, 7, 8 అనేది 5, 6, 7 అనేది డివైడ్, 8 అనేది డివైడ్ అవుతుంది, మళ్ళీ 12, మళ్ళీ 16, మళ్ళీ 20, మళ్ళీ 24 అలాగా మనం 1 to 100 century అంటే 1 to 100 yearsలో 4తో డివైడ్ అవ్వనివి 76 years ఆర్డినరీ ఇయర్స్ ఉంటాయి, 4తో డివైడ్ అయ్యేవి 24 years ఉంటాయి. సో 4తో డివైడ్ అయ్యే ఇయర్స్ని లీఫ్ ఇయర్స్ అంటాము, 4తో డివైడ్ కాని ఇయర్స్ని ఆర్డినరీ ఇయర్స్ అంటాం. కాబట్టి సో 100 yearsని అలా 2 parts కింద మనం ఆర్డినరీ అండ్ లీఫ్ ఇయర్స్ కింద సెపరేట్ చేసుకుంటే అలా వస్తాయమ్మా. సో ఆర్డినరీ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 1 ఆడ్ డే ఉంటాయి. కాబట్టి 76 ఆర్డినరీ ఇయర్స్కి 76 days అనేవి ఆడ్ డేస్గా వస్తాయి. అలాగే 24 లీఫ్ ఇయర్స్కి ఒక్కొక్క లీఫ్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి కాబట్టి 24 into 2. సో టోటల్గా 76 into 1 76 plus 24 into 2 48, 48 plus 76 టోటల్గా 100 yearsలో 124 ఆడ్ డేస్ అనేవి ఉంటాయమ్మా. 100 years అంటే ఒక సెంచరీలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 124 ఆడ్ డేస్ అని చెప్పచ్చమ్మా. ఆ వాల్యూని కావాలంటే మనం డైరెక్ట్గా కన్సిడర్ చేసేసుకోవచ్చమ్మా. సో మళ్ళీ ఆ 124ని 7తో డివైడ్ చేసాం అనుకోమ్మా. 7 అంటే ఏంటంటే వీక్ డేస్ 7 ఉంటాయి కాబట్టి దాన్ని 7తో డివైడ్ చేసేస్తే 119 అమ్మా. సో 119 7 సంథింగ్స్ 119 కాబట్టి 119ని ఎక్స్క్లూడ్ చేసేస్తే 124లోంచి మిగిలేది 5 అమ్మా. సో 17 weeks plus 5 days, ఇక్కడ 5 మిస్ అయింది, 5 days అంటే 124 ఆడ్ డేస్ని వీక్స్ నెంబర్ ఆఫ్ వీక్స్ కింద సపరేట్ చేస్తే 17 into 7 is 119. సో 17 weeksని సపరేట్ చేస్తే మిగిలే డేస్ ఏంటంటే 5 days అన్నమాట. సో ఓవరాల్గా మిగిలినవి 5 days ఆడ్ డేస్ అమ్మా. ఎందులో 100 yearsలో అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 124 days వచ్చినాయి. మళ్ళీ ఆ డేస్ని మళ్ళీ వీక్స్ కింద సపరేట్ చేసేసుకుంటే 17 weeks పోగా మిగిలిన డేస్ ఎన్ని అంటే 5 days. సో ఎవ్రీ 100 yearsకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉంటాయంటే 5 ఆడ్ డేస్ ఉంటాయమ్మా. అదే 200కి అంటే 100కి 5 అయితే 200కి 10 ఆడ్ డేస్ ఉంటాయమ్మా. 300కి 3 5s 15 ఆడ్ డేస్ ఉంటాయమ్మా. అదే 400కి 5 4s
20 ఆడ్ డేస్ కాదమ్మా, ఎందుకంటే ఎవ్రీ 400 సెంచురీ అంటే 400తో 4తో డివైడ్ అయ్యే 400 కానీ 800 కానీ 1200 కానీ మళ్ళీ లీఫ్ ఇయర్ అవుతుంది కాబట్టి ఇంకొక ఆడ్ డే పెరుగుతుంది కాబట్టి 400 సెంచురీ దగ్గర 5 × 4 + 1 చేయాలమ్మా. సో ఇక్కడ ఓవరాల్గా 5 × 4 20 + 1 21 అని 7తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోతుంది కాబట్టి దేర్ ఈజ్ నో ఆడ్ డేస్. అదే 5 × 2 10 అని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది కాబట్టి ఇట్ హ్యాస్ 3 ఆడ్ డేస్. 5 × 3 = 15, 7 2s 2 వీక్స్ తీసేగా మిగిలేదు 1 డే కాబట్టి 1 ఆడ్ డే. అదే 400 ఇయర్లు మాత్రం లీఫ్ ఇయర్ కాబట్టి ఇది 5 × 4 + 1 అనే 1 ఎక్స్ట్రా ఆడ్ ఇయర్ లీఫ్ ఇయర్కి యాడ్ అవుతుంది కాబట్టి అది 21 కాబట్టి 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 అవుతుంది కాబట్టి ఇట్ హ్యాస్ 0 ఆడ్ డేస్. నేను స్పీడ్గా చెప్పానమ్మా, మీరు కావాలంటే పేపర్ మీద వర్కౌట్ చేసుకోండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే సిమిలర్లీ ఈచ్ వన్ ఆఫ్ 800 ఇయర్ ఆల్రెడీ పాయింట్ మీకు కవర్ చేస్తేనమ్మా 400, 800, 1200, 1600 అండ్ సో ఆన్ 2000 అండ్ సో ఆన్ అనే 2000కి మళ్ళీ 400 కలుపుకుంటే 2400 అండ్ సో ఆన్ అనే ఆ సెంచురీ ఇయర్స్ అనేవి ఖచ్చితంగా లీఫ్ ఇయర్స్ అవుతాయి. అండ్ ఇట్ హ్యాస్ 0 ఆడ్ డేస్. అంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 400కి ఫైండ్ అవుట్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వచ్చినాయి, 0 ఆడ్ డేస్ వచ్చినాయి కాబట్టి ఈ 800 అయినా 1200 అయినా 1600 అయినా 2000 అయినా ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఆడ్ డేస్, ఇట్ హ్యాస్ 0 ఆడ్ డేస్. అలాగే ఏ సోలార్ ఇయర్ కంటైన్స్ 365 days 5 hours 48 minutes 48 seconds. అంటే సోలార్ ఇయర్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ని, ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ అండ్ మినిట్స్ అండ్ సెకండ్స్ని కలిగి ఉంటుంది అంటే ఎస్పెషల్లీ 365 days 5 hours 48 minutes 48 seconds టైం అనేది ఆ ఇయర్లో ఉంటుందమ్మా, సోలార్ ఇయర్లో. నార్మల్ ఇయర్లో 365 days ఆర్డినరీ ఇయర్, లీఫ్ ఇయర్లో ఇట్ హ్యాస్ 366 days. అలాగే ఈ పాయింట్ కూడా చూడండమ్మా, జాన్యువరి మంత్లో 31 days ఉంటాయమ్మా. 7తో డివైడ్ చేస్తే 4 7s 28 పోగా మిగిలిన నెంబర్ ఆఫ్ హార్డ్ డేస్ 3 అమ్మా. అంటే జాన్యువరి మంత్లో ఉండే నెంబర్ ఆఫ్ హార్డ్ డేస్ ఎన్ని అంటే 3 అమ్మా. అంటే ప్రతి మంత్ని నెంబర్ ఆఫ్ వీక్స్ కింద తీసుకుంటే 4 వీక్స్ని పక్కన పెట్టేస్తే మిగిలిన నెంబర్ ఆఫ్ డేస్ని మనం ఇక్కడ ఆడ్ డేస్గా తీసుకుంటాం. ఫిబ్రవరి మంత్ ఆర్డినరీ అయితే దెర్ ఇస్ నో ఆడ్ డే బికాస్ 28 days 7 4s 28 దెర్ ఇస్ నో ఆడ్ డే. అదే 29 days లీఫ్ ఇయర్ వచ్చినప్పుడు 1 ఆడ్ డే వీ హ్యావ్. సో అదే ఇక్కడ క్లియర్గా చెప్పారమ్మా. మార్చ్ 31st కాబట్టి ఇట్ హ్యాస్ 3 ఆడ్ డేస్, ఏప్రిల్ 30 కాబట్టి ఇట్ హ్యాస్ 2 ఆడ్ డేస్, మే 31 కాబట్టి ఇట్ హ్యాస్ 3 ఆడ్ డేస్. అంటే 30 ఉంటే ఆడ్ డేస్ 2, 31 ఉంటే ఆడ్ డేస్ 3, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ మంత్లో ఉండే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ని ఇక్కడ క్లియర్గా రాశారమ్మా. అలాగే ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నారు చూడండమ్మా, టు ఫైండ్ ఏ పర్టిక్యులర్ డే వితౌట్ గివెన్ డేట్ అండ్ డే. పర్టికులర్గా ఒక డే మనం ఫైండ్ అవుట్ చేయవలసి వచ్చినప్పుడు ఆడ్ డే అనే కాన్సెప్ట్ అప్లై చేస్తామమ్మా. మీకు అది ప్రాబ్లంలో చెప్తాను. ఆ కాన్సెప్ట్ అప్లై చేసాక అక్కడ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0 వచ్చినాయి అనుకోమ్మా, ఆ డేని మనం సండేగా ఫిక్స్ చేస్తామమ్మా. దట్ డే ఈజ్ సండే. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 1 వచ్చింది అనుకోమ్మా, అగైన్ దట్ డే ఈజ్ మండే. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 2 వస్తే ట్యూస్డే, 3 వస్తే వెన్స్డే, 4 వస్తే థర్స్డే, 5 వస్తే ఫ్రైడే, 6 వస్తే సాటర్డే, మళ్ళీ 7 వస్తే 7 వచ్చిందంటే 7/7 0 కాబట్టి మళ్ళీ సండేనమ్మా. అంటే 0 అయినా 7 అయినా సండే, బట్ రిమైనింగ్ డేస్ 1 2 3 4 5 6కి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే చెప్పాలి. అంటే మనం ఫైండ్ అవుట్ చేయవచ్చే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ని బట్టి ఆ పర్టికులర్ డేట్లో ఉండే డే సండేనా, మండేనా, ట్యూస్డేనా, వెన్స్డేనా అన్నది ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని మనం చెప్తాం. అక్కడ వచ్చే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ మీద డిపెండ్ అయ్యి ఆ డేట్ ఏ డే అనేది మనం డిసైడ్ చేస్తామమ్మా. అలాగే ఆడ్ డే ఇన్ 100 years ఆల్రెడీ ఇది ఫైండ్ అవుట్ చేసామమ్మా. 100 yearsకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్, 5 ఆడ్ డేస్. అదే 200 years కూడా ఫైండ్ అవుట్ చేసామమ్మా, 3 ఆడ్ డేస్. 300 yearsకి 1 ఆడ్ డే. అదే 400 years అనుకోమ్మా, ఎవ్రీ 400 yearsకి దెర్ ఇస్ నో ఆడ్ డే. ఆడ్ డే అనేది ఉండదమ్మా. మళ్ళీ 800, 1200, 1600 ఈ డేస్ దగ్గర దెర్ ఇస్ నో ఆడ్ డేస్, అదే ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఈ పాయింట్నే మళ్ళీ ఇక్కడ చెప్పారమ్మా, 0 వచ్చినా 7 వచ్చినా డే ఆఫ్ ది వీక్, ఆ వీక్ని సండేగా, అంటే ఆడ్ డేస్గా 0 days వచ్చినా 7 days వచ్చినా సండేగా, అదే ఆడ్ డేస్గా 1 వస్తే మండేగా, అలా 2 3 4 5 వస్తే ఫ్రైడేగా, 6 వస్తే సాటర్డేగా మనం ఫిక్స్ చేసుకుంటాం ప్రాబ్లంలో.
అంటే జస్ట్ రిమెంబర్ దట్ 1 to 6 ఈజ్ మండే టు సాటర్డే, బోత్ either 0 or 7 we get Sunday. We have to write that one as Sunday. సో పైన చెప్పిన పాయింట్స్ని మనకు ఇక్కడ డిఫరెంట్ వేస్లో చెప్పారు, బట్ అక్కడ మనకి ఫైనల్గా అల్టిమేట్గా జాన్యువరిలో ఎక్స్ట్రా 3 days ఉంటాయి. 4 weeks తీసేగా మిగిలే డేస్ 3 కాబట్టి 7 4 28. ఆ 3 days ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఆడ్ డేస్ అంటే 3 అని. ఫిబ్రవరి మంత్లో లీఫ్ ఇయర్ అయితే 1, లీఫ్ ఇయర్ కాకపోతే 0, అలా డిఫరెంట్ మంత్స్లో ఉండే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అనేవి ఎన్ని అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది పైన డిస్కస్ చేసాం. అలాగే ఇది కూడా చెప్పుకున్నాం కదమ్మా, 1600 years అంటే 400 మల్టిపుల్ ఇయర్స్ అయినా ఏదైనా నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0, 300 years అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 1. సో ఇక్కడ నుంచి అంటే ఈ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న అన్ని పాయింట్స్ని బేస్ చేసుకుంటే ఈ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది డిస్కస్ చేయొచ్చమ్మా. సో ఈ ప్రాబ్లమ్స్ని ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ అవి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న ఈ అన్ని పాయింట్స్ మీద మీకు ఒక క్లియర్ ఐడియా రావాలమ్మా. సో ఇవన్నీ ఒకసారి మీరు రఫ్ బుక్లో ఆర్ ఒక నోట్స్లో ఫెయిల్ చేసుకుని వీటిలన్నీ స్టడీ చేసి రెడీగా ఉండమ్మా. నేను నెక్స్ట్ వీడియోలో ఇవి సాల్వ్ చేయడం చెప్తాను. థ్యాంక్ యూ అమ్మా.